నిర్మల్ పేరు వినగానే అందరి మదిలో మెదిలేవి కోటలు, బురుజులు, గొలుసుకట్టు చెరువులే కాదు, కొయ్య బొమ్మలు కూడా. పొనికి కర్ర ఇక్కడి నకాషీ కళాకారుల చేతుల్లో పడి సరికొత్త రూపును సంతరించుకొని బొమ్మలుగా మారి జనప్రియంగా తయారవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ బొమ్మలు ప్రసిద్ధిగాంచాయి కూడా. నిమ్మనాయుడు కాలంలో నకాషీ కళాకారులు నిర్మల్కు వలస వచ్చి ఇక్కడ ఈ బొమ్మల తయారీకి శ్రీకారం చుట్టారు. ఇక్కడి కళాకారులు తయారు చేసే బొమ్మలు జీవ కళను సంతరించుకోవడమే కాకుండా వారి ప్రతిభకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. నిర్మల్ పట్టణంలోని కొయ్య బొమ్మల పరిశ్రమపై ఆధారపడి పలు కుటుంబాలు జీవిస్తున్నాయి. 1955వ సంవత్సరంలో ఇక్కడి కళాకారులంతా కలిసి కొయ్య బొమ్మల పారిశ్రామిక సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ఈ బొమ్మల తయారీ పరిశ్రమను నెలకొల్పారు. మహిళలు కూడా ఈ బొమ్మల తయారీలో పాలుపంచుకుంటున్నారు. నాడు 100 కుటుంబాలు ఈ కొయ్య బొమ్మల పరిశ్రమపైనే ఆధారపడి ఉండగా ప్రస్తుతం కొందరు ఉపాధి కోసం ప్రత్యామ్నాయం చూసుకోవడంతో కొంత కళాకారుల సంఖ్య తగ్గింది. అయినప్పటికీ కొన్ని కుటుంబాలు ఈ కళనే ఆధారం చేసుకుని ఉన్నాయి. ఎంతో ఆదరణ పొందుతున్న ఈ నిర్మల్ కొయ్య బొమ్మలను జిల్లాలో లభించే పొనికి కర్రతో తయారు చేస్తారు. ఈ బొమ్మలకు వాడే రంగులను స్వయంగా తయారు చేసుకుని వాడుతుండటంతో ఆ బొమ్మల్లో సహజత్వం ఉట్టిపడుతోంది. రకరకాల పండ్లు, పక్షులు, జంతువుల బొమ్మలు కళాకారుల చేతిలో రూపుదిద్దుకుంటాయి. బొమ్మలతో పాటు నిర్మల్ పెయింటింగ్స్ కూడా ప్రజాదరణ పొందుతున్నాయి. పెద్ద పెద్ద నగరాలతో పాటు విదేశాలకు కూడా ఈ బొమ్మలు ఎగుమతి అవుతున్నాయి. కొయ్య బొమ్మల తయారీకి ప్రధాన ముడిసరుకు అయిన పొనికి కర్రకు తీవ్ర కొరత ఏర్పడడంతో కళాకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కళాకారుల ఇబ్బందులను గుర్తించిన అధికారులు పొనికి చెట్ల పెంపకం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రానున్న రోజుల్లో పొనికి కర్రకు కొరత లేకుండా చర్యలు చేపట్టారు. మరోవైపు ప్రసిద్ధిగాంచిన ఈ నిర్మల్ బొమ్మల అమ్మకాలు పెంచే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ఆన్లైన్ ద్వారా అమ్మకాలను చేపట్టాలని నిర్ణయించారు. దీంతో కొయ్య బొమ్మలకు మరింత ఆదరణ పెరగడమే కాకుండా ఈ కొయ్య బొమ్మల తయారీపైనే ఆధారపడ్డ కళాకారులకు కూడా కొంత ఆధారం లభించినట్లయింది. నిర్మల్ కొయ్య బొమ్మలు అనగానే తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుగాంచినవి. నిర్మల్ కొయ్య బొమ్మలు చాలా అందంగా ఉంటాయి, బాగుంటాయి. మరి వాటిని మనం కొనుక్కోవాలన్నప్పుడు నిర్మల్కి వెళ్ళి అంటే ఎంతో దూరం ప్రయాణించి అక్కడికి కొనాల్సిన పరిస్థితి ఉండే, అది ఖర్చుతో కూడుకున్నది. ఇప్పుడు ఎంచక్క అమెజాన్లో లభిస్తున్నది. ఇది చాలా సంతోషకరమైన విషయం. మనము అమెజాన్లో వెతికి మరి మనకు కావాల్సింది మనం తీసుకోవచ్చు అన్నమాట. ఎటువంటి అంటే వాటికి పే చేస్తున్నాము, కాకపోతే రవాణా ఛార్జ్ అనే భారం తగ్గిందనే చెప్పాలి. మనమందరం కూడా ఈ నిర్మల్ కొయ్య బొమ్మల్ని ఆదరించడం ద్వారా, కొనుక్కోవడం ద్వారా కూడా వాటిని తయారు చేసినటువంటి కళాకారులకు కూడా జీవనోపాధి లభించినట్టు అవుతుంది. కనుక మనం అందరం తప్పకుండా వారిని ఆదరించాల్సిన అవసరం కూడా ఉంది.